టు ఆర్యన్ ఫార్మ్స్. అయితే ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు అయితే ఫీల్డ్స్ చూడడానికైతే రావడం జరిగింది. సో ఈ ఫీల్డ్ చూసే సందర్భంలో మనకు మంచి ఫీల్డ్ అయితే కనబడడం జరిగింది. సో దీంతో మనం ఇక్కడ వచ్చి చూస్తే రైతు కూడా ఇక్కడనే ఉన్నాడు కాబట్టి వీటితో ఒక వీడియో తీసుకుందామని చెప్పేసి అడగడం జరిగింది. సో ఈయన ఎలాంటి సీడ్ పెట్టాడు, ఎలాంటి మేనేజ్మెంట్ చేశాడనే పూర్తి సమాచారం మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని మీరైతే చివరి వరకు చూడండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అన్న నమస్తే, మీ పేరు అలాగే మీ ఊరు పర్టికులర్గా మనం ఎక్కడున్నామో ఒకసారి అడ్రస్ మీ పేరు చెప్పండి సార్. మాది పాపాయిగూడెం, తిరుమలపురం మండలం, ఖమ్మం జిల్లా పాపాయిగూడెం అనే ఊరు. మీ పేరేమన్నారు? లింగయ్య గారు. మీరు గత ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వ్యవసాయం చేస్తా ఉన్నారు? మీరు 20 సంవత్సరాలు దాటిందండి. గత 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తాను. మిరప ఎన్ని సంవత్సరాల నుంచి పండిస్తా ఉన్నారు? 3 సంవత్సరాలు అయింది. గత 3 సంవత్సరాల నుంచి మిరప సాగు చేస్తా ఉన్నారు. అయితే ఈ సంవత్సరం మీరు ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు మిరప? 2 ఎకరాల 10 గుంటలు సార్. 2 ఎకరాల 10 గుంటలు ఈ సంవత్సరం వేశారు. అయితే మీరు ఈ ఏదైతే దుక్కిలో కానీ ఏమైనా అడుగు మందులు ఏమైనా వేసారా? అంటే పశువుల పేడ కానీ ఏమైనా వేసారా? పశువుల ఎరువు పోసాను. ఎన్ని ట్రాలీలు పోసారు? 10 ట్రక్కులు పోసిన. 10 ట్రక్కులు ఈ 2 ఎకరాల 10 గుంటలకు పోసారు. 10 ట్రక్కులు పోసిన. డిఏపి వేసిన 3 కట్టలు వేసిన. 3 కట్టలు మళ్ళీ డిఏపి వేసారు. అచ్చా. అయితే మీరు ఈ ఏదైతే 2 ఎకరాల్లో ఎలాంటి సీడ్స్, ఎన్ని రకాల సీడ్స్ ఎంచుకున్నారు? ఆరుద్ర 52 వేసుకున్నాం. ఆరుద్ర 52 అనే రకం మీరైతే ఈ ఒకటే సీడ్ 2 ఎకరాల్లో కూడా ఒకటే సీడ్ వేసుకున్నారు? ఒకటే సీడ్ వేసుకున్నాం. అచ్చా. అయితే మీరు ఈ సీడ్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? ఎవరైనా చెప్పారా మీరు ఈ సీడ్ బాగుంది తీసుకోండి? మా బామర్ది కుట్టు పెడితే అక్కడ తెచ్చానండి. మీ బామ్మర్ది షాప్ ఉంది, అక్కడ వెళ్ళి తీసుకున్నారు? పాతలపాడు నుంచి. ఏ ఊరు అది? పాపాయి కదే, పాతలపాడు. షాప్ పేరు ఏంటది? షాప్ పేరు విఘ్నేశ్వర సీడ్స్ అనే షాపు. అయితే ఫ్రెండ్స్ చూడండి, ఆ పాతర్లపాడులోని విఘ్నేశ్వర సీడ్స్ అండ్ ఫర్టిలైజర్ షాప్లో ఈ రైతు అయితే ఈ ఆరుద్ర 52 అనే సీడ్ రకం అయితే తెచ్చుకొని వేయడం జరిగిందని చెప్తా ఉన్నారు. సో సీడ్ కనుక చూసుకున్నట్లయితే బాబాయ్ ఒకసారి చూపించండి సీడ్ ఎలా ఉందో, ఒకసారి చెట్టు చూపించండి. చూడండి ఫ్రెండ్స్, కింది నుంచి మనకు కాయలు అయితే మంచి బ్రాంచెస్ అయితే రావడం జరిగింది. సో ఎంత క్వాలిటీ ఉందో చూడొచ్చు మీరు, మంచిగా పండడం జరిగింది. అయితే బాబాయ్ మీరు ఇంకా కటింగ్ ఎందుకు చేయలేదు మరి? దీనికి కూలీలు దొరకడం లేదు కాబట్టి ఇంకా కటింగ్ అయితే చేయలేదు అనమాట. అయితే సెకండ్ స్టెప్ కూడా రావడం జరిగింది. వీళ్ళు కనుక ఇంకా ఇప్పుడు కటింగ్ చేసుకుంటే ఇంకా చాలా బాగా గ్రోత్ వచ్చి మళ్ళీ ఇంకొక స్టెప్ అయితే రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు కూలీల సమస్య ఉంది కాబట్టి కూలీలు దొరకక కటింగ్ అయితే లేట్ అయితే అవుతా ఉందన్నమాట. అయితే బాబాయ్ మీరు ఇప్పుడు ఈ నారు అనేది మీరు సొంతంగా పెంచుకున్నారా లేదంటే నర్సరీకి ఇచ్చారు? సొంతంగా పెంచుకున్నాం. సొంతంగానే. ఓకే. అయితే ఏదైతే 2 ఎకరాలకు మీరు ఎన్ని ప్యాకెట్స్ పెట్టుకున్నారు? 16 ప్యాకెట్లు పెట్టినాం. మరి సరిపోయినా ఈ 16 ప్యాకెట్లు? ఇంకా వేరే ఏమైనా వేసారా? సరిపోలే. 16 ప్యాకెట్లు సరిపోతే తేజ సీడ్ తెచ్చిన. వేరే సీడింగ్ కూడా ఇలా మిక్స్ చేశారు. అచ్చా. అయితే మీరు వేసిన తర్వాత ఏమైనా మొక్కలు ఏమైనా చనిపోయినాయా? మొక్కలు చనిపోతే సాగు గింజలు పెట్టినా. మళ్ళీ చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ సాగు గింజలు పెట్టడం జరిగింది. అయితే మరి ఇప్పుడు సీడ్ ఎలా అనిపించింది అనమాట? ఇప్పుడు మిగతా చేన్ల కంటే మీ తోట ఎట్లా ఉంది అనిపించింది? అంటే వేరే సీడ్లతో పోల్చుకుంటే ఇది ఎట్లా ఉంది? మరి ఇదే బాగుంది అనిపించింది నాకు. ఇదే బాగుందా? మరి వైరస్ ఏమన్నా అటాక్ ఎక్కువగా ఉందా ఈ సీడ్ కి? మరి ఎక్కువ లేదు, మామూలుగా ఉన్నది. ఎక్కడ గుబ్బాగిన వచ్చిందా? గుబ్బ కూడా పెద్దగా ఏం రాలే. అక్కడక్కడ మొక్కలు అంతే కనబడుతున్నాయి కానీ పెద్దగా గుబ్బ కూడా వైరస్, జెమిని వైరస్ లాంటిది కూడా దీనికి పెద్దగా అటాక్ అయితే లేదని రైతు అయితే చెప్తా ఉన్నాడు అనమాట. ఆ తర్వాత ఇప్పుడు తెల్లదోమ కానీ వాటి కోసం మీరు కంటిన్యూగా మందులు కొట్టుకుంటా ఉన్నారు కాబట్టి పెద్ద అటాక్ అయితే ఏం లేదు. మరి అయితే ఇప్పుడు మీరు ఈ నేల చూసుకున్నట్లయితే నేల ఎలాంటి నేల ఇది? నల్లరేగడి నేల. చూడండి ఫ్రెండ్స్, మంచి నల్లరేగడి నేల అన్నమాట. చూసుకున్నట్లయితే మంచిగా మిరప పండే అవకాశం అయితే ఉంది ఇందులో. ఆ తర్వాత మీరు డిస్టెన్స్ ఎంత పెట్టారు ఇప్పుడు? సాలుకు కానీ మొక్కకు కానీ డిస్టెన్స్ 40 ఇంచులు పెట్టినాం. 40, 39 ఎటు చూసి అంటే డబ్బా పత్రం అటు 2 సైడ్ల నుంచి కూడా గుంటుగా కొట్టుకోవచ్చు. 2 సైడ్ల నుంచి కూడా కొట్టుకోవచ్చు. 2 సైడ్లు పెద్ద గుంటగా పడుతుంది. పత్తి అచ్చు లాగా పెట్టుకున్నారు. అయితే మరి ఇప్పుడు దీనికి ఎన్నిసార్లు పాడు చేశారు మీరు? దీన్ని 4 సార్లు వేసాను. 4 సార్లు పాడు చేశారు. అడుగు మందులు ఎన్నిసార్లు వేశారు? అడుగు మందు 3 సార్లు వేసిన. అడుగు మందులు కూడా 3 సార్లు వేశారు. 4 సార్లు పాడు చేశారు. దీంట్లో ఏమైనా విల్ట్ ఏమైనా ప్రాబ్లం ఉందా? అంటే మొక్కలు పెద్దగా అయిన తర్వాత చనిపోవడం అట్లా? పెద్దగా అయినాక చనిపోవడం అయితే ఏం లేదు. విల్ట్ ప్రాబ్లం అయితే ఏం లేదు. అయితే మరి ఖాతా మంచిగా అయితే సెట్ అయింది.
ఇప్పుడు మీరు వేరే తోటలు చూసుకున్నట్లయితే దీనికి దానికి ఏమైనా తేడా ఉందా మరి? అంటే ఆకులో తేడా ఉంది, చెట్లో కూడా తేడా ఉంది. వాళ్ళు 30 ఇంచులు పెడితే మనం 40 ఇంచులు పెట్టినా కూడా మనది కలుసుకుపోయింది, వాళ్ళు 30 ఇంచులు అట్నే కలుసుకుంది. అదే ఇది బ్రాంచెస్ కూడా కొమ్మలు వేయడం కానీ చాలా బాగుంది దీన్ని, మంచిగా ఉంది. అయితే మీరు చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇది కింది నుంచి కాపు సెట్ అవుతా ఉంది, మొత్తం కింది నుంచి బ్రాంచెస్ వస్తూ ఉన్నాయి దీనికి. ఈయన 40 ఇంచులు పెట్టినప్పటికీ తొందరగా కలిసిపోవడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే మనకు తుఫాన్ కారణంగా కూడా మొత్తం పడిపోవడం జరిగింది, మళ్ళీ లేపడం జరిగింది, పాయలు కూడా తొక్కడం జరిగింది. మీరు చూడండి మొత్తం పాయలు తొక్కేయడం జరిగింది. కటింగ్ కొద్దిగా లేట్ అవుతా ఉంది, కానీ కటింగ్ అనేది తొందర చేస్తే ఇంకా మంచి గ్రోత్ వచ్చి మళ్ళీ ఇంకా మంచి కాపు సెట్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. అయితే బాబాయ్ గారు, మరి ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు ఇది ఎకరం భూమిలో? ఎకరం భూమిలో 30 రావచ్చు, 30-35 రావచ్చు అనుకుంటున్నాను. 30-35 అయితే ఈజీగా రావచ్చు అని అనుకుంటారు. కానీ మనం చూసుకున్నట్లయితే మీరు చూడండి, క్రాప్ సెట్టింగ్ ఇంకా చూసుకున్నట్లయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నది. సో ఈ ఆరుద్ర 52 అనేది చాలా బాగుందని నేనైతే అనుకుంటా ఉన్నా. రైతు మాటల్లో చూసుకున్నట్లయితే రైతు కూడా చాలా బాగుందని చెప్తా ఉన్నారు. అయితే బాబాయ్, ఎవరైనా ఎవరు రైతులు కూడా వేసుకోవచ్చా మరి ఇది? ఎవరైనా వేసుకోవచ్చు అండి, ఎవరైనా బాగుందా అంటే ఒక రైతు వారిగా చెప్పండి. ఒక రైతు అంటే ఈ వీడియో చూసి చాలా మంది రైతులు తీసుకుంటారు, వాళ్ళకి నష్టం కాకూడదు కాబట్టి ఖచ్చితంగా మీ పైన నమ్మకం ఉండి చాలా మంది తీసుకుంటారు. అంటే వాస్తవంలో ఎలా ఉందనేది చెప్పండి ఒకసారి. వాస్తవం అయితే మంచిగానే ఉంది. నా గురించి ఇంకోళ్ళు నష్టపోవాలంటే నేను నష్టపోయినా వాళ్ళు నష్టపోయినట్టే కదా. అదే మరి అదంతా ఏం లేదు, బాగుంది కదా, వేసుకోవచ్చు ఎవరైనా. వైరస్ ప్రాబ్లం కూడా ఎక్కువ లేదు, పెద్దగా ఏం లేదు. ఇప్పుడు కాపు పడ్డాక కొద్దిగా ఎరుపు కనపడుతుంది తప్పనిసి, ఆ కాపు కోసమే ఎరుపు ఆకు రాలేయటం కోసమే తప్పనిసి ఏం లేదు. నల్లి అటాక్ ఎట్లుంది? నల్లి అటాక్ కూడా పెద్దగా ఏం లేదు, ఇంత మటుకు లేదు. మీరు అంటే ఎట్లాంటి మందులు కొట్టారు ఇప్పటి వరకు దీనికి? ఇప్పటివరకు చాలా రకరకాల పొల్లు కొట్టినామండి, గుర్తులేదు కానీ చాలా రకాలు కొట్టారు, పొల్లు ఎక్కువ కొట్టినాం. అయితే ఎన్ని రోజుల గ్యాప్లతో కొట్టారు ఇప్పటి వరకు? 4 రోజులు, వారం, 4 రోజులు, వారం, 4 రోజులు, వారం అట్లా కొట్టారు. ఇప్పటి వరకు ఎన్ని డోసులు అయి ఉండొచ్చు మామూలుగా? ఇప్పటికా 10-20 దాటొచ్చు, 20 డోసులు దాటి ఉండొచ్చు. ఇది ఫ్రెండ్స్, రైతు అయితే ఈ ఆరుద్ర 52 అనే మిరప సీడ్ అయితే చాలా బాగా కాసిందని చెప్తా ఉన్నాడు. 30-35 కుంటాలు ఈజీగా వస్తుందని చెప్తా ఉన్నాడు. కొద్దిగా కటింగ్ లేట్ అయినందుకు మళ్ళీ కొద్దిగా స్టెప్ రావడానికి కొద్దిగా కష్టమవుతుంది. ఒకవేళ కటింగ్ తొందర చేసి ఉంటే ఈ పాటికి ఇంకా ఒక స్టెప్ ఉండేది రైతు అని చెప్తా ఉన్నాడు. అయితే కొద్దిగా లేబర్ ప్రాబ్లం ఉండడం వల్ల కటింగ్ అయితే లేట్ అవుతా ఉంది. ఎవరు కూడా ఈ సీడ్ పెట్టుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. ఈ విఘ్నేశ్వర సీడ్స్ వాళ్ళకి కాంటాక్ట్ నెంబర్ కూడా మీకైతే డిస్ప్లే ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే మళ్ళీ మీరు కూడా కామెంట్ చేయడం జరుగుతుంది ఆ సీడ్ ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి. కాబట్టి ఒకవేళ కావాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళ నంబర్కి ఒకసారి కాల్ చేయండి. బుకింగ్ కూడా స్టార్ట్ అవుతుందని చెప్తా ఉన్నారు, కాబట్టి ఎవరైనా బుక్ చేసుకోవాలంటే బుక్ చేసుకోవచ్చు. అయితే చాలా మంచి సమాచారం మనకు రైతు అయితే అందించడం జరిగింది. సో ఇంత మంచి సమాచారం అందించిన రైతుకు ధన్యవాదం కాగా. ఓకే.